బహుజన రాజ్య స్థాపన నినాదం చాప కింద నీరులా బలపడుతోందని, రాజ్యాధికార సాధన ఒక చారిత్రాత్మక విషయమని నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు పంజాల జైహింద్ గౌడ్ స్పష్టం చేశారు. ఔరంగజేబ్ కుమారుడిపై గెలిచి బహుజన పాలన సాగించిన సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితోనే ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 18న తెలంగాణ వ్యాప్తంగా పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయని తెలిపారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో, ముఖ్యంగా హైదరాబాద్లోని నవ సంఘర్షణ సమితి జాతీయ కార్యాలయంలో ఉన్నాము. ప్రత్యేకించి ఆగస్టు 18వ తేదీన బహుజన రాజ్య తొలి వ్యవస్థాపకుడు, రూలర్గా అప్పటి పాలకులను కూడా గడగడలాడించి రూలర్గా మారిన ఒక సామాన్య కుటుంబానికి చెందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి అయితే జరగబోతున్న నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యంగా సర్వాయి పాపన్న గౌడ్ పేరు మీద ఒక సినిమా తీసి అందులో హీరోగా కూడా నటించిన పంజాల జైహింద్ గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. జైహింద్ గౌడ్ గారు చెప్పండి, అసలు యాక్చువల్గా ఆగస్టు 18కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? 1650 ఆగస్టు 18 సర్దార్ పాపన్న జన్మించిండు. ఆయన కళ్ళు గీసే కుటుంబంలో జన్మించి కడు పేద కుటుంబానికి చెందినవాడు. ఆయన గోల్కొండను జయించి బహుజన రాజ్యం స్థాపించింది కాబట్టి ఆగస్టు 18 ప్రభుత్వం కూడా జన్మదినం చేస్తున్నది. మేము కూడా భువనగిరి కోటగా చేస్తున్నాం గత 25 ఏళ్ళ నుంచి. అంటే ముఖ్యంగా ఇప్పుడు పాపన్న గౌడ్ అంటే ముఖ్యంగా అసలు సినిమా తీశారు, మీరు హీరోగా కూడా నటించారు. అసలు ఏంది దాని సంకల్పం? సర్దార్ పాపన్న అంటే ఆయన అప్పుడున్నటువంటి ఔరంగజేబ్ కొడుకు కాంబక్ష్ పరిపాలిస్తున్నాడు గోల్కొండను. పన్నులు కట్టకపోతే రైతులను, భార్యాభర్తలను నాగళ్ళు కట్టి దున్నించడం, ఎర్రటెండలు ఒకబెట్టి బండరాళ్ళు పెట్టడం, కనిపించిన స్త్రీలను బలాత్కరించడం, ఇష్టం వచ్చిన రీతిలో ఇక్కడ ప్రజలను వేధిస్తుంటే సర్దార్ పాపన్న దాని మీద తిరుగుబాటు చేసి మొట్టమొదటిసారిగా ఒక నవాబును కళ్ళు వేయమని వచ్చి డబ్బులు ఇవ్వకపోతే కీసకత్తో కొట్టి చంపేస్తారు. చంపేసినప్పుడు ఏమవుతుందంటే ఎట్లా తనను నిర్బంధిస్తారని చెప్పి ఈయన అండర్ గ్రౌండ్ పోయి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలను ఏకతాటి తీసుకొచ్చి తన ఇంట్లో 7 బొక్కల ప్రభుత్వం లేట్గా గుర్తించండి అనుకోవచ్చా? ప్రభుత్వం లేటుగానే గుర్తించింది. ఎందుకంటే 1700 సంవత్సరంలో జరిగింది. 1650లో పుట్టి 1700 సంవత్సరంలో 1709 దాకా 30 సంవత్సరాల రూలర్ను కూడా గుర్తించలేదు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం గుర్తించలేదు. మేము 2003లో మన కోటకాడికి పోతున్నాం. సర్వాయి పాపన్న కోటకాడికి ఒక డీజీపీ పేరువారం రావు ఉండే, ఆయనకు సన్మానం చేస్తుండే దేవేందర్ గౌడ్ హోంమంత్రి ఆధ్వర్యంలో మేము అందరం పోయినాం. ఆ కోటకాడికి పోయినప్పుడు రోమాలని లేచిన పడ్డాయి. ఎందుకు ఇట్లా జరుగుతుందని నేను అడగడం జరిగింది. అక్కడ మాచర్ల జగన్నాథం అని ఎమ్మెల్యే ఉండే, మన రాజలింగం గౌడ్ ఎమ్మెల్యే చేర్యాల. అరే ఏందన్నా ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే, అరే నువ్వు పాపన్న కోటకాడికి వస్తున్నావు అన్నట్టు. ఎవరు పాపన్న ఏం చేసినట్టే ఆయన గొప్పతనాన్ని చెప్పిండు. ఈయన కోటలు జయించుడు, శివాజీ సమకాలికుడు, ఈయన గొప్ప వీరుడు, బహుజన రాజ్యం నిర్మాణం చేసాడు అని చెప్తే, మరి ఎక్కడ ట్యాంక్ బండ్ మీద ఈయన విగ్రహాలు లేవు, ఎక్కడ పాఠ్యపుస్తకాల్లో ఈయన చరిత్ర రాయలేదు అంటే మరి కుట్ర చేసిండు. వెలుమదులకు వ్యతిరేకంగా పోరాడిండు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడిండు, బలహీన వర్గాలు కుమ్మరోళ్ళతోటి వాళ్ళతోటి గుళ్ళను పూజాలుగా పెట్టిండు, గోల్కొండ కోట మీద గుడి కట్టిండు, మన ఉష్ణాబాద్ ఎల్లమ్మ గుడి నిర్మించిండు. ఆ విధంగా సాకలోళ్ళను ఒక కోట, కుమ్మరోళ్ళకు ఒక కోట, అన్ని కోటలకు రాజులను చేసిండు ఈయన. మరి ఎందుకని అంటే అప్పుడు నేనేమోనంటే ఆయన కుట్ర చేసింది కాబట్టి ఆయన సినిమా తీస్తాను ప్రకటించి సినిమా తీసాను. అంటే ఇప్పుడు విగ్రహం ఎక్కడెక్కడ ఉన్నాయి? ముఖ్యంగా ఫస్ట్ విగ్రహం ఇక్కడ మన భువనగిరి కోట మీద పెట్టుకున్నాం 2003లో. ఇట్లా తెలంగాణలో మొత్తం ప్రతి గ్రామంలో 300-400 విగ్రహాలు పెట్టుకుని ఎక్కడో అక్కడ. ఇంకా ఇప్పుడు ఈ వారం 10 రోజులలో కూడా 10 విగ్రహాలు ప్రారంభం ఉన్నాయి తెలంగాణ. అంటే ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా కార్యక్రమం చేస్తున్నారు. ఇంకేమన్నా ఇంకా ఏ విధంగా చేస్తే ఇంకా ఎక్కువ గుర్తించడానికి అవకాశం ఉంది?
ప్రభుత్వం ఇప్పుడు ట్యాంక్బాడ్ మీద విగ్రహం చాలా లేటుగా నడుస్తుంది. పునాదులు వేసిండ్రు, ప్రభుత్వం కూడా గుర్తించక తప్పదు. రాబోయే రోజులలో ప్రభుత్వం ఆల్రెడీ గుర్తించింది. 4-5 ఏళ్ల నుంచి జన్మదిన వేడుకలు, వర్ధంతి వేడుకలు కూడా చేస్తుంది. అన్ని కలెక్టర్ ఆఫీస్లో అందరూ ఘనంగా రిసీవ్ చేసుకుంటారు. ఇక రావాల్సిందల్లా భోజన రాజ్యమే, వేరే ఏం లేదు అంతే. అంటే ముఖ్యంగా ఇప్పుడు భోజన రాజ్యం స్థాపన కావచ్చు, సర్వపాపన గౌడ్ ఆశయాలు కావచ్చు, అంటే మీ వంతు కృషి ఏ విధంగా చేయవచ్చు? మేమైతే అందరినీ ఒక్కడికి చేసినాము. అగ్రవర్ణ పార్టీలకు దూరంగా ఉన్నాం. మేమైతే చాలా మందిని అగ్రవర్ణ పార్టీలకు దూరంగా ఉంటూ భోజనలో ఒక వెనుకబడిన తరగతులు అందరూ కలిసి ఒక నాయకత్వం తీసుకొని రావాలి తప్ప అగ్రవర్ణాలకు సీట్లు సరిపోవు. వాళ్ళకే 50 మంది దాకా వాళ్ళకే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంక 20 మందిని ఇచ్చినా 70 మంది ఇచ్చినా వాళ్ళకే కావాలి. అలాగే సరిపోతలేవు కాబట్టి స్వతంత్రంగా పార్టీలు పెట్టి నిర్మాణం చేసి ఏకం చేసి రాజ్యం అది వాల్యూ. కానీ వాడిస్తాడు వీడిస్తాడు అడుక్కోవడం అనేది పద్ధతి కాదని మేమంటాం. అంటే ముఖ్యంగా చట్టసభల్లో ఎంపీ ఎమ్మెల్యే లాంటి సీట్లకు రిజర్వేషన్ లేకుండా భోజన రాజ్యం స్థాపన సాధ్యమేనా? వస్తుంది. ఎందుకంటే ఎన్నికలలో రావాలి. అది ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తారా అయ్యారా అది అగ్రవర్ణ పాలకుల చేతులు ఉంది. అది ఎన్నికల కథన రంగంలో గెలిచి రావాలి బహుజనులు అందరూ. అది లెక్క, అది సరైన పద్ధతి. కానీ వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి ఏదో ఇస్తారా వాళ్ళు రిజర్వేషన్? ఎన్నికలలో గెలిచినాక మనం రాసుకోవాలి. 3/4 మెజార్టీ వస్తే 542 సీట్లలో 3/4 మెజార్టీ ఉన్నప్పుడు మనం చట్టం చేసుకుంటే అప్పుడు రిజర్వేషన్ వస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు ఇస్తారు? అగ్రవర్ణ పాలకులు ఇయ్యరు కదా. అది అంటే దీనికి ఒక పోరాటం అవసరమే. అది స్టార్ట్ చేసి కూడా ఈ 2003లోనే స్టార్ట్ చేసినాం. సాప కింద నీరు లెక్క వస్తుంది. అది ఉరుకులాడొద్దు, ధర్నాలు, రస్తా రోకులు, కర్ఫ్యూలు, సచ్చుడు, సంపుడు ఇవి ఉండేవి. మా పోరాటం ఎట్లుంటుంది అంటే నిశ్శబ్ద విప్లవం. అది ఆల్రెడీ అర్థమవుతుంది. తెలంగాణలో ఇవాళ ఉన్న బహుజనులు అందరూ రావడం కూడా పాపన్న స్ఫూర్తే. ఏదో ఒక రోజు పాపన్న రాజ్యం వచ్చి తీరుతుంది. అంటే ధీమాగా ఉన్నారా భోజన రాజ్యం స్థాపన భవిష్యత్తు ఎప్పుడైనా? 200% వస్తుంది. రాదనే ముచ్చట్లేదు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో అయితే దాదాపు 60% జనరల్ సీట్లలో గెలిచారు బీసీలు. మున్సిపల్ చైర్మన్లలో గెలిచారు. అట్లా తప్పదు. అది ఎందుకంటే జనాభా తెలివి కల్లోలు అయ్యారు. సోషల్ మీడియా వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. ఎవరు రాజులైతే వాళ్ళ కుటుంబాలకే చేసుకుంటారు, వాళ్ళ కులపులకే చేసుకుంటారు. మరి బహుజనులకు ఫోన్ చేయాలి. బహుజన రాజు అయితేనే బహుజనులకు చేయాలి. ఆ స్ఫూర్తి యువకులలో వచ్చింది. సోషల్ మీడియా బాగా వచ్చింది కాబట్టి ఇది తప్పదు. అంటే ముఖ్యంగా సర్వపాపన్న గౌడ్ కార్యక్రమాలు ఏదైనా ఒక గౌడ సమాజానికే పరిమితమా లేకపోతే సంపన్న వర్గాలకు కూడా పరిమితమా? ఏడ విగ్రహం పెట్టినా అక్కడ లోకల్ ఎమ్మెల్యే రెడ్డి ఉన్నా పిలుస్తున్నాం, అక్కడ మంత్రి రెడ్డి ఉన్నా పిలుస్తున్నాం, వెలుమాయన ఉన్నా పిలుస్తున్నాం, అక్కడ జెడ్పీటీ సేకులు అట్లా అన్ని కులాలను పిలిచి అక్కడ వేదిక సభ నిర్వహిస్తున్నాం మేము. అది 22 ఏళ్ళ నుంచి మేము అదే చేస్తున్నాం. ఎక్కడ కూడా అక్కడ గవర్నమెంట్ అయితే ప్రోటోకాల్ పాటిస్తుందో అక్కడ ఎమ్మెల్యేని పిలుస్తాం, అక్కడ మంత్రిని పిలుస్తాం, అక్కడ జెడ్పీటీసీని పిలుస్తాం, అక్కడ సర్పంచ్ని పిలుస్తాం. అన్ని కులాలతో ఒక పండుగ వాతావరణం చేసుకుంటాం. సర్వాయి పాప అనేది అట్లా ఒక కులానికి పరిమితం చేయలేదని. ఓకే. అంటే ఈ సందర్భంగా ఆగస్టు 18వ తేదీ జయంతి సందర్భంగా బహుజన సమాజానికి కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కానీ మీరు ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకోండి? ఏం లేదు, మనం అంతా ఖర్చు కట్టుకుండాలి, మన హక్కులు మనం కొట్లాడుకోవాలి, మన మాట మనం సాధించుకోవాలి అంటున్నాం. అది 23 ఏళ్ళ నుంచి అదే చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తాం. ముఖ్యంగా ఎంజీఆర్ గుర్తొస్తారు. అంటే దీని వెనుక నేపథ్యం సంకల్పం ఏంటి? ఈ నేపథ్యం అనేది ఏం లేదు, వాస్తవంగా అది ఎంజీఆర్ గిట్టపే. సరే ఇక అనుకోకుండా ఇట్లా నేను హెయిర్ అనేది తగ్గిపోయింది కాబట్టి 68 ఉంటా, ఏది తగ్గింది కాబట్టి క్యాప్ పెట్టిన. అట్లాగే మా కొడుకుండి ఈ అంగి తీసుకొచ్చి లుంగి కట్టుకున్నాడు. ఇంటిగా బాగుంది బాగుంది అంటారు అందరూ. ప్రతి ఒక్కరు కూడా అరే బాగుంది అంటారు. ఇట్లా రోడ్ ఎంబడ పోతుంటే సార్ సార్ మీ క్యాప్ బాగుంది సార్, మీ క్యాప్ బాగుంది సార్ అంటారు. అట్లా సెట్ అయింది అది. మరి సార్ మన ఎంజీ రామచంద్రకు నాకు మరి పూర్వజన్మలో ఏం సుకృతం ఉందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఇది నాకు అబ్బింది. ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్ విగ్రహానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు బహిరంగంగా ఏమన్నా అప్పీల్ చేయదలుచుకోరా?
మనకు విగ్రహం ఎప్పుడో పెట్టాలి ఉండే ఎన్టీ రామారావు పీరియడ్లోనే అసలు యాక్చువల్లీ 83, 85 పెట్టినప్పుడు పెట్టాలి. అప్పుడు చరిత్ర బయటికి రాలేదు. గవర్నమెంట్ పెట్టాలి, పెట్టి గుర్తించాలి, అందరినీ కూడా గౌరవించాలి. ఇప్పుడు ట్యాంక్ బండి మీద విగ్రహం పెట్టిన వాళ్ళు ఇలా సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు, విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నాన్ పొలిటికల్గా అందరినీ గౌరవిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు జయంత్ గౌడ్. థ్యాంక్ యూ. కెమెరామెన్ నాకుల నరసింహరావుతో ఉప్పు వీరాంజనేయులు, రంగారెడ్డి జిల్లా.